క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్ర కన్య మరియ దేవుని ఆలయం అనేటువంటి అంశంపై మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఏ దేవుడైతే దైవ మందసంలో పూర్వవేదంలో విన్నట్టుగా ఉన్నారో ఆ దేవుడే దేవమాత దేహాన్ని తను దైవత్వాన్ని వీడి మానవులతో ఉండాలని ఆశించి మరియమాతను ఎన్నుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం దేవమాత ప్రార్థనలో స్వర్ణమైన ఆలయమా, వాగ్దత్వపు మందసమా, వాగ్దత్వపు పెట్టె అని సంబోధిస్తూ ఉంటాం. ఇది మరియమాత యొక్క జీవితం యొక్క అంశం. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఎన్నోసార్లు విజయవాడ దాటుకుంటూ మరి గుణదల మాత యొక్క దేవాలయాన్ని దాటుకుంటూ వెళ్ళాను. ఎప్పుడు కూడా తూతూ మంత్రంగానే అలా చూసి అలా తొంగి చూసి వెళ్ళిపోయేవాడిని. మరి గుణదల మాతకు నచ్చలేదేమో. మరి ఈరోజు మన జయరాజ్ ఫాదర్ వారిని ప్రేరేపించి ఎలాగైనా మరెడి ఫాదర్ని గుట్టెక్కియాలని అనుకున్నారు. అందుకోసమని ఈ గుట్టెక్కుతుంటే నాకు వచ్చినటువంటి ఆలోచన అది. తూతు మంత్రంగా కాదు, చెమటలు గక్కి పైకి రావాలి అన్నట్టుగా దేవమాత నన్ను పిలుచుకుంది అని నేను సంతోషిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఇంతమంది ఈ మెట్లు ఎక్కుతూ ఉంటే నాకు వచ్చినటువంటి ఆలోచన, చాలా చిన్నవారు సన్నటి వాళ్ళు చకాచక ఎక్కిపోతున్నారు. కానీ పెద్దగా ఉన్నవాళ్ళు, పెద్ద వయసులో ఉన్నవాళ్ళు, పెద్ద శరీరం ఉన్నవాళ్ళు మెట్లు ప్రాకులాడుతూ వెళ్తున్నారు. కానీ ఎవరికి ఎక్కువ బ్లెస్సింగ్స్ అంటే రెండో కేటగిరీ వాళ్ళకి, చిన్న శరీరాలకు కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో మీరే ఉంచుకోండి, దేవమాత ఎవరిని ఎక్కువగా పెద్ద వయసులో పెద్ద తనువు. ఓకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పవిత్ర కన్య మరియ దేవుని ఆలయమని, ఒకసారి ఒక గురువు నాలాగే బోధిస్తూ ఉన్నాడు. చాలాసేపు బోధిస్తూ ఉన్నాడు. ఇక అందరూ కూడా రెస్ట్లెస్, ఎప్పుడైపోతుంది అని. మరి ముఖ్యంగా పిల్లలు ఉంటారు. పిల్లలు ఇక వాళ్ళ అమ్మను పట్టుకొని గుంజి పోదాంపా, ఇంటికి పోదాంపా, ఎంతసేపు అని లాగుతుంటారు. సరే అని ఒక పిల్లవాడు వాళ్ళ అమ్మని లాగుతూ కొద్దిసేపు తర్వాత దివ్యసప్రసాద మందసం పైన దృష్టి ఉంచాడు. ఇంకా అప్పుడు డిస్టర్బ్ చేయటం లేదు వాళ్ళ మమ్మీని. ఏమైంది అని వాళ్ళ మమ్మీ అబ్బాయిని చూస్తే ఆ అబ్బాయి దివ్యసప్రసాదపు ఆ మందసాన్ని, టబర్నాకిల్ని అలాగే చూస్తున్నాడు. అబ్బో, మా అబ్బాయి చాలా ప్రేయర్ చేసుకుంటున్నాడు అని అనుకుంది. అలాగే చూస్తూ వాళ్ళ అమ్మని అడిగాడు, ఎందుకంటే అక్కడ రెడ్ లైట్ ఉంది. అమ్మా, ఆ రెడ్ లైటు ఎప్పుడు గ్రీన్గా మారుతుంది? ఆ రెడ్ లైట్ ఎప్పుడు గ్రీన్గా మారుతుంది, మన ఇంటికి పోవచ్చు అని అన్నాడట. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ నేను కూడా రెడ్ లైట్ చూసుకోవాలి. సో లేదులేండి. సో మీరెవరు కూడా నన్ను ఏమన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికి కూడా తెలుసు, విద్యాలయం, గ్రంథాలయం, కార్యాలయం, దేవాలయం. మరి ఈ దేవాలయం పవిత్ర కన్య మరియ అని, దేవుని ఆలయం. మరి ఈ దేవుని ఆలయం అనగానే ఒక పవిత్రత ఆపాదించుకుంది. అది
అభిషేకించినటువంటి గురువులకు, కన్యాస్త్రీలకు, మరి అదేవిధంగా అభిషేకం పొందినటువంటి వస్తువులకు, అదేవిధంగా అభిషేకపరిచినటువంటి స్థలాలు, ఇవన్నీ కూడా పవిత్రం. అందుకే వాటిలో అవినీతి కార్యాలు, అశుద్ధి కార్యాలు, అపవిత్రమైనటువంటి కార్యాలు చేయకూడదు. మరి ముఖ్యంగా చివరికి నేను వచ్చేది మన యొక్క శరీరమైనటువంటి ఆలయాలకు వస్తుంటాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు పవిత్రుడు. మరి ఆ పవిత్రుడైనటువంటి దేవాలయం పవిత్రమైనటువంటి స్థలంలో, పవిత్రమైనటువంటి దేహంలోనే ఉండాలని ఆశిస్తూ ఉంటాడు. అలాంటి దేవుడు మరియ తల్లిని మరియ తల్లి యొక్క దేహాన్ని తన యొక్క ఆలయంగా మార్చుకుండు అంటే అక్కడ ఆ మరియ తల్లి యొక్క పవిత్రత మనకు అర్థమవుతుంది. అందుకే ఆ తల్లిని మనం ఎన్నో విధాలుగా సంబోధిస్తూ ఉంటాం. ఒకటి అమలోద్భవి మాత అంటాం, నిష్కలంక మాత అని అంటాం, నిర్మలమైన మాత అంటాం, పవిత్ర మాత, మరి పాప మెరుగని మాత అని రకరకాలుగా బోధిస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు ఆమెను ఎన్నుకొని, ఆమెను తయారు చేసుకొని, ఆమె గర్భంలో ఉండి అటు తర్వాత ఈ లోకంలో జన్మించారు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు పవిత్రుడు. మరి ఆయనకు కావలసింది కూడా పవిత్రమైనటువంటి పాత్ర, పవిత్రమైనటువంటి గిన్నె. మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. మినరల్ వాటర్ ఉంటాయి, రకరకాలుగా మినరల్ వాటర్. ఆ మినరల్ వాటర్ చాలా ప్యూర్. అయితే ఆ మినరల్ వాటర్ని తీసుకొని మనం బాగా దుమ్ము ఉన్నటువంటి గిన్నెలో పోస్తే మరి ఆ నీళ్ళు శుభ్రంగా ఉంటాయా? ఉండవు. అంటే ఎందుకోసం శుభ్రంగా లేవు? గిన్నె, పాత్ర శుభ్రంగా లేదు కాబట్టి. అంటే ఆ పవిత్రమైనటువంటి నీళ్లు పవిత్రంగా ఉండాలంటే పాత్ర కూడా పవిత్రంగా ఉండాలి. అలాగే మనందరం కూడా పాలు వేడి చేసి తోడు వేస్తుంటారు పెరుగు కోసం. మరి పాలు కాచేటప్పుడు ఎలాంటి గిన్నెని తీసుకుంటాం? శుభ్రంగా ఉన్న గిన్నెని. శుభ్రంగా లేనట్లయితే ఏమవుతుంది? పాలు విరిగిపోతాయి. అంటే వీటికే మనం ఇంత ప్రాధాన్యత ఇస్తే ఆ దేవుడు మన మానవుల దగ్గరికి రావాలంటే పవిత్రమైనటువంటి దేవుడు ఎంత పవిత్రంగా ఉండాలి మనమే ఊహించుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రభు మనం చూసినట్లయితే నిర్గమకాండము 25వ అధ్యాయం, అక్కడ చాలా చక్కగా మందసం ఏ విధంగా ఉండాలి అని ఎంతో పరిశీలన చేసి అన్ని కొలతలు కొలిసి ఈ విధంగా ఉండాలి, ఒక సంపూర్ణంగా ఉండాలి అని అనుకొని ప్రభు అలాంటి కొలతలు ఇచ్చారు. ఎందుకోసం అంటే అక్కడ అది స్వర్ణంతో చేయబడది, బంగారంతో. మరి మరియ మాత కూడా బంగారం లాంటి అమూల్యమైనది, విలువైనది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రభువు మనతో ఉండాలని, మనం ఆయన్ని తాకాలని, మనం ఆయన్ని ముట్టుకోవాలని, మనం ఆయన్ని చూడాలని ప్రభు ఆశిస్తూ ఉంటారు. అందుకోసమని ఈ లోకంలో ఒక మానవ మాతృరాలైనటువంటి మరియ మాత ద్వారా మనందరి దగ్గరకు వస్తూ ఉన్నారు. అందుకే ఆ ప్రభువుని ఇమానువేల్ అని అంటాం, దేవుడు మనతో ఉన్నాడు అని. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ టబర్నాకల్ మనం అమర్చేటువంటి ఈ దివ్య మందసం, మరి ఆ కాలంలో ఆర్క్ ఆఫ్ ద కవనెంట్ వాగ్దత్వపు పెట్టే, లేదా మనం కవనెంట్ దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ నిబంధన ప్రకారం
వాళ్ళు పెట్టెను తయారు చేశారు. మరి ఆ యొక్క మందసంలో ఏముంది? హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 9వ అధ్యాయం 4వ వచనం చెబుతోంది. అక్కడ ఆ మందసంలో ఏమేమి ఉన్నాయంటే మన్నా, ఓకే, మన్నా ఉంది. రెండవదిగా అహరోను కర్ర, అంటే విరబూసినటువంటి కర్ర. మరి మూడవదిగా 10 ఆజ్ఞల 2 పలకలు ఉన్నాయి. మరి ఇవన్నీ ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ దాంట్లో పెట్టగానే అక్కడ షకీనా, గ్రీక్ పదంలో షకీనా అంటే ఒక వెలుగు వచ్చిందంట, ప్రకాశించింది. మరి కాంతివంతమైంది ఆ మందసం అంతా. ఎందుకోసమని? దేవుడు ఆ మందసంలో ఉన్నారు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 దేవునికి గుర్తులు కాబట్టి ఆ మందసంలో అవి పెట్టగానే అక్కడ ఆ మందసం అంతా కూడా ప్రకాశించింది. మరి దాన్నే మనం ఈనాడు మరియమాతతో పోల్చుకున్నట్లయితే మరియమాత గర్భంలో ఎవరు ఉన్నారు? యేసు ప్రభు. అంటే ఇక్కడ మన్నా దేనికి గుర్తు? యేసు ప్రభు తన యొక్క శరీర రక్తాల్ని మన నిత్య జీవాహారంగా ఇస్తున్నారు. ఆ మన్నా ఇక్కడ దేవమాత గర్భంలో మన్నా, జీవం ఇచ్చేటువంటి మన్నా ఆ యేసు ప్రభు శరీర రక్తాలని మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా అహరోను పుష్పించినటువంటి కర్ర. మరి ఆ కర్ర అర్థం ఏంటిది? అహరోను ఎవరు? ఒక యాజకుడు. ఒక యాజకుడు అంటే ఇక్కడ ఇటర్నల్ ప్రీస్ట్. యేసు ప్రభు తల్లి మరియ గర్భంలో ఒక ఇటర్నల్ ప్రీస్ట్, ఎప్పుడు యాజకుడు అని మనం అర్థం చేసుకోవాలి. మరి మూడోదిగా పలకలు, 2 పలకలు, 10 ఆజ్ఞలు ఉన్నటువంటి పలకలు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ వాక్కు శరీరము దాల్చెను. అంటే ఇక్కడ వాక్కు ఉంది, శరీరం దాల్చింది. అంటే ఇక్కడ వాక్కు ఆ యేసు ప్రభు వాక్కు. ఆ నూతనమైనటువంటి ఆజ్ఞ చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మందసంలో మరి మరియమాత గర్భము ఒక మందసం. ఆ మందసాన్ని ప్రభు ఎన్నుకొని మరి తన నుంచి ఉద్భవిస్తూ ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, సృష్టి ఆరంభంలో దేవుడు మనతో ఉండాలని ఆదాము ఏవను సృష్టించి మరి ఏదేను తోటలో ఉన్నారు. కానీ వాళ్ళు పాపం చేసినప్పుడు ఇక వాళ్ళని గెంటి వేశాడు. కానీ దేవుడు ప్రేమ మన నుంచి ఎప్పుడు కూడా దూరం కాదు. ఎప్పుడు మనతో ఉండాలని ఆరాటపడేటువంటి ప్రేమ కలిగిన దేవుడు ఆ ప్రభు. అయితే అటు తర్వాత ఇజ్రాయేలు ప్రజలు మరి సీన్లోనికి వచ్చినప్పుడు వాళ్ళతో ఉండాలని ఒక గుడారాన్ని నేర్పించుకున్నాడు, ఒక టెంట్. ఆ టెంట్లో ఉండి ఆ ప్రజల్ని ఆశీర్వదిస్తున్నాడు. సో గాడ్ వాజ్ డ్వెలింగ్ ఇన్ ఎ టెంట్. ప్రియ సహోదరి సహోదరులారా, అటు తర్వాత మరి ఈ టెంట్ కూడా సరిపోదు అన్నట్టుగా దేవుడు ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. ఆమెనే మరియా. ఆమె ద్వారా ఆ దేవుడు రావాలని ఒక కుమారునిగా క్రీస్తు ప్రభుగా మన యొక్క ఈ మానవుల్లోనికి వస్తున్నారు. అందుకే ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ అస్. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం అంటుంది, ఆ వాక్కు శరీరము దాల్చి మన మధ్యలో నివసిస్తుంది అన్నట్టుగా. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రభువు గురించి ఒకానొక సందర్భంలో మనం చూసినట్లయితే లూకాసు సువార్త 11వ అధ్యాయము 27-28 వచనాలు చూస్తే అక్కడ ఒక స్త్రీ ఎలుగెత్తి చాటుతూ ఉంది. ఏమని? నిన్ను మోసిన గర్భము పాలిచ్చిన స్తనములు ధన్యమైనవి అని. ప్రైజ్ ద లార్డ్. చూడండి, అంటే
ఆ మరియ తల్లి ఎంత పవిత్రంగా ఉందో. అందుకే వేరే స్త్రీలు కూడా గమనించి ఇలాంటి గొప్పగా వాక్యాలు ఆమె పట్ల చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఎలిజబెత్ అమ్మను సందర్శించినటువంటి ఆ మరియను గూర్చి ఆ ఎలిజబెత్ అమ్మ ఏమన్నది? ద మదర్ ఆఫ్ మై లార్డ్, ద మదర్ ఆఫ్ మై గాడ్. నా ప్రభు తల్లి, నా ప్రభు తల్లి అమ్మ నా యొద్దకు రావటమా అని ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తుంది. చూడండి, ప్రభు తల్లి అని అన్నది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. యేసు ప్రభు అంటే అప్పటికి గర్భంలో ఉన్నారు. అప్పుడు 2 గర్భాల కలయిక. అక్కడ ఎవరెవరు కలుస్తున్నారు? యోహాను, యేసు ప్రభు. ఇంకా ఇక్కడ పెద్దవాళ్ళు మరియమ్మ, ఎలిజబెత్ అమ్మ. అయితే యేసు ప్రభువుని గమనించినటువంటి బాప్తిస్మా యోహాను ఏం చేస్తున్నాడు? గంతులేస్తున్నాడు. మనం చూస్తుంటే డీజే పెట్టగానే గంతులేస్తుంటారు పిల్లలు. అది చూసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు, అబ్బో మా పాప గంతులేస్తుంది, ఎగురుతుంది అని కదా. అయితే ఇక్కడ కూడా ఆ ప్రభువుని చూసినటువంటి బాప్తిస్మా యోహాను గంతులేస్తున్నాడు, అంటే డీజే పెట్టినట్టుగా. ప్రైజ్ ది లార్డ్. మరి అలాంటి దైవ మందసం ముందు ఇంకొక అతను డ్యాన్స్ వేశాడు. ఎవరది? దావీదు. చూడండి, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ బాప్తిస్మా యోహాను సంబరంతో గంతులేశాడు. మరి ఆ కాలంలో దావీదు మహారాజు తన యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని మర్చిపోయాడు. ఎందుకంటే దేవుడే గొప్పవాడు, దేవుడే సర్వము సృష్టించినటువంటి ఆయన అనే విధంగా ఆయన ఆ మందసం ముందు గెంతులు వేశాడు, డ్యాన్స్ వేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అలాంటి ఈ యొక్క దేవుని ఆలయమే అని ప్రభువే తన గురించి తాను చెప్పుకుంటున్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు చూస్తే, జీసస్ సేస్ మై ఓన్ బాడీ ఈజ్ ద టెంపుల్. నా శరీరమే ఈ దేవుని యొక్క ఆలయం. మరి 3 రోజుల్లో నేను నిర్మిస్తాను, మీరు కూలగొట్టినట్లయితే అన్నట్టుగా ఈ యొక్క ఆలయం అనేది తనే అని చెప్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అలాంటి ఆలయం మనందరం కూడా కావాలి. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయము 19 నుంచి 20 ఇక్కడ ఏముంటుంది? మీ శరీరాలు మీ శరీరాలు దేవుని ఆలయమని, పవిత్రాత్మ నివాసమని మీకు తెలియదా? అంటే చూడండి, ఇక్కడ మన యొక్క ఆలయము, మన యొక్క దేహం అనేటువంటి ఆలయాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి అనే విధంగా పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో మాకు జరిగినటువంటి ఒక గొప్ప సన్నివేశం మీ అందరికి కూడా అది స్ఫూర్తిదాయకం అవుతుంది. ఎందుకంటే లూద్ మాత, గుణదల మాతను మనం లూద్ మాతగా కొనియాడుతున్నాం. మేము 2016 సంవత్సరంలో గోవా వెళ్తూ ఉన్నాం. ఫాదర్స్ అందరం కలిసి ఒక చిన్న వ్యాన్ వేసుకొని. అయితే వెళ్ళాము, బాగానే ఉంది. మరి శౌరివారి దేహం కిందికి తీసుకొచ్చి పెట్టారు. బాగానే కింద నుంచి చూసాం, ప్రార్థన చేసుకున్నాం. ఇంకా తిరిగి వస్తూ ఉన్నాం. తిరిగి వచ్చే సమయంలో ఘాట్ సెక్షన్ అంతా కూడా ఘాట్ సెక్షన్ అంటే కొండలు, లోయలు, ఏ పాటిన కింద పడ్డా ఎముకలు కూడా దొరకవు, అలాంటి పరిస్థితి. అయితే మామూలుగా మేము ఏం చేస్తుంటామంటే ఫాదర్స్ అందరం కలిసి ఇక దేవమాత ప్రార్థన చెప్తూ ఉంటాం. రోజరీ చెప్పి కేవలం ఒకే మరియ మాత గీతం పాడేవాళ్ళం. మరి ఆ రోజు ఏమైందో ఏమో, ఇక ఘాట్ సెక్షన్లో పైకి ఎక్కుతూ ఉంది.
మా మా వ్యాన్ పైకి వెక్కుతుంటే బస్సు ఒక టక్కునని ఏదో మమ్మల్ని గుద్దేసింది, ఢీ కొట్టింది. ఢీ కొట్టగానే మా వెహికల్ అటు ఇటు ఊగింది. ఇక అందరం కింద పడిపోతామో అనుకున్నాం. ఇక కొత్త ప్రొఫెసర్లు వస్తారు సెమినార్లు అనుకున్నాం. సరే, ఏదేమైనప్పటికీ అలా అలా అటు ఇటు కదిలేసి చివరి వరకు ఆగిపోయింది. అయితే మేమందరం అనుకున్నాం, ఇది ఎలా అద్భుతం అని. ఎందుకోసం అంటే మామూలుగా ఒకే ఒక దేవమాత గీతం పాడేవాళ్ళం, కానీ ఆ రోజు మేము రెండో పాట లూర్దు మాత అనే పాటలు పాడుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు అనుకున్నాం మరియ మాత మనల్ని రక్షించింది అని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఎంతో కష్టపడి గుణదల మాత మెట్లెక్కుతూ ఉన్నాం, ఇక్కడికి వచ్చి ఉన్నాం. మరి ఆ తల్లి మనందరినీ కూడా ఆశీర్వదిస్తుంది తప్పనిసరిగా. మరి అలాంటి గొప్ప ఆశీర్వాదం మనలో అద్భుతాలు జరగకపోవచ్చు, కానీ ఇంకా దానికి మించినటువంటి అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయి. ఎందుకంటే చాలామంది లూర్దు మాతను దర్శించుకోవాలని ఫ్రాన్స్ నగరానికి వెళ్తుంటారు, ఫ్రాన్స్ దేశానికి వెళ్తారు. లూర్దు నగరంలో మరి ఉన్నటువంటి పుణ్యక్షేత్రం దర్శించాలని చాలామంది వెళ్తారు. అయితే వాళ్ళు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ నుంచి చాలామంది సహాయం చేస్తారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సెలవుల్లో కొంతమంది వాలంటీర్స్ వచ్చి ఇక్కడ ఎవరైతే రోగులు ఉంటారో, వాళ్ళు నడవలేకపోతూ ఉంటారో, కొన్ని శారీరక ఇబ్బందులు ఉంటాయో వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తుంటారు. దానిలో ఒక స్త్రీ ఎప్పుడు కూడా ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఇదే పని చేస్తుంది, రోగుల్ని దగ్గర తీసుకురావటం. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, అక్కడ ఒక నీటి కొలను ఉంటుంది, ఆ నీటి కొలంలోనికి రోగుల్ని తీసుకొచ్చి అక్కడ వాళ్ళు స్నానం చేయటం ఆ నీటిలో. మరి చాలామంది అద్భుత విధంగా నయం కావటం జరుగుతుంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఒక స్త్రీని ఎన్నో సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నటువంటి ఒక స్త్రీని ఒక టీవీ విలేకరి వచ్చి ఆమెను ప్రశ్నిస్తూ ఉన్నాడు. అమ్మా, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇంతమందిని తీసుకొస్తున్నావు, ఏమైనా అద్భుతాలు జరిగాయా? ఎవరైనా శారీరకంగా బాగయ్యారా అని ఆమెను ప్రశ్నించారు. అప్పుడు ఆమె ఒక చిరునవ్వు నవ్వి, మీరే కాదు, నన్ను ఇప్పటికీ 1000 మంది ఇదే ప్రశ్న అడిగారు అని ఒక చిన్న తన జీవితంలో జరిగినటువంటి అంశం చెప్పింది. ఏమని అంటే, ఒకానొక సందర్భంలో ఒక చిన్న బాలుడు, అంటే ఒక మేబీ టీనేజర్, ఆ టీనేజర్ తన తల్లిదండ్రులతో వచ్చాడు. అయితే ఆయనకు పక్షవాతం, ఇక మెడ నుంచి కింది అంత భాగం ఏం పనిచేయదు. కానీ అతను వచ్చినప్పుడు ఈమె తీసుకువెళ్ళింది ఆ స్టేషన్ నుంచి ఆ నీటి కొలంలో తీసుకువెళ్ళటం. మరి చాలామంది ఒక వారం పాటు అక్కడే ఉండి స్నానాలు చేసి అద్భుత విధంగా మిరకల్స్ జరిగి వెళ్ళిపోతుంటారు. అయితే ఈ బాలుడు ఎవరైతే ప్యారలైజ్డ్ పక్షవాతంతో ఉన్నాడో ఆ బాలుని ఈమె తీసుకురావటం, కానీ ఆ బాలుడు అయిష్టంగా వచ్చాడు, కానీ తల్లిదండ్రులు ఏదో అద్భుతం జరుగుతుంది అని ఆ బాలుని తీసుకొచ్చారు. ఇలా కొన్ని రోజుల పాటు అక్కడ స్నానాలు చేసిన తర్వాత ఇక వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోయే సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె ఆ బాలునితో అన్నది ఏమని అంటే, ఐఎమ్ సారీ దట్ దేర్ వాజ్ నో మిరకల్ ఇన్ యువర్ లైఫ్. బాబు, నేను కూడా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది అని అనుకున్నాను, కానీ నీ జీవితంలో ఏ అద్భుతం కూడా జరగలేదు, నన్ను మన్నించు అని అన్నది. అప్పుడు ఆ బాబు అన్నాడు, లేదు, మిరకల్ జరిగింది, అద్భుతం జరిగింది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఏంటి ఆ అద్భుతం అని ఆమె అతన్ని ప్రశ్నిస్తే, వెల్, ఐ కేమ్ హియర్ నాట్ ఓన్లీ విత్ ఏ క్రిపుల్డ్ బాడీ బట్ విత్ ఏ క్రిపుల్డ్ హార్ట్. ఇదిగో నేను నిరాశతో
నిరాశ చెందినటువంటి శరీరమే కాదు, నిరాశమైనటువంటి హృదయంతో వచ్చాను. కానీ నా హృదయం స్వస్థత పొందింది. ఇంకా నేను విశ్వాసంతో వెళుతున్నాను, నేను సంతోషంగా వెళుతున్నాను అని అదే గొప్ప మిరకల్, అదే గొప్ప అద్భుతం అని తాను ఆమెతో అన్నాడట. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఫిజికల్ హీలింగే కాదు, మన యొక్క జీవితంలో ఆనందం ఉంటే, విశ్వాసం పెరిగితే అదే చాలు గొప్ప మిరకల్. అందుకే ఎవరైతే లూర్దు మాత దగ్గరకు వెళ్తారో నలిగిన హృదయాలతో, పగిలిన గుండెలతో వస్తారో అలాంటి వారందరూ కూడా నయం అవుతారు. అదేవిధంగా ఎవరైతే కన్నీటితో వస్తారో మరి వాళ్ళ కన్నీరు తొడవబడతాయి. అదేవిధంగా ఎవరైతే అవిశ్వాసంతో వస్తారో అలాంటి వారే గొప్ప విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటారు. ఇప్పుడే నేను ఇంకో ఫాదర్ సతీష్, మేమిద్దరం కూడా సెమినార్లో ఉంటాం. అయితే మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం ఇక్కడ గుణదల రావటానికి. మీరు నమ్ముతారో నమ్మరో, ఆ అద్భుతం దేవమాత. అయితే మేము వచ్చినటువంటి ఆ క్యాబ్ డ్రైవర్ ఆయన స్టీరింగ్ దగ్గర రోజరీ ఉంది. అయితే నేను అన్నాను, ఏంటయ్యా మీరు క్యాథలికా అన్నాను. క్యాథలికా అంటే లేదండి మేము ముస్లిం అన్నాడు. మేము ముస్లిం అన్నాడు. మరి రోజరీ అంటే నాకు ఇష్టం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది నిజంగా నాకు దేవమాత నడిపించినటువంటి ఎన్నో కార్లు ఉండవచ్చు, కానీ అదే కారు రావాలా, ఆ ముస్లిమే రావాలా, ఆ రోజులతో ఉండాలా? చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటివి మనం చిన్నయే, కానీ ఎంతో విశ్వాసం పెరుగుతుంది. ఆ మరియ మాత మనల్ని నడిపిస్తుంది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం చాలాసార్లు కొన్ని మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం, పరలోకమందున నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారే నా సహోదరులు, నా సోదరి, నా తల్లి. మరి మనందరం కూడా ఆ ప్రభువు వల్లే, ఆ మరియ తల్లి ప్రభువుకి ఏ విధంగా తన దేహాన్ని, గర్భాన్ని తను ఇచ్చిందో అదేవిధంగా మన యొక్క జీవితాన్ని ప్రభువుకు అర్పించుకోవాలి. అదేవిధంగా ఈరోజు నేను మొదట్లో అన్నాను, చివరికి చురుకులు మనకి అని. మనం చూస్తున్నాం కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయం 19-20, మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? ఆ ఆత్మ దేవునిచే వసగబడినది కాదా? మీరు మీకు చెందినవారు కారు, ఏలైనా ఆయన వెలనిచ్చి మిమ్ము కొనెను కనుక మీ దేహముతో దేవుని మహిమపరపుడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క ప్రభు అంటున్నారు, నేను మీ దేహంలో జన్మించాలి, మీ దేహం నాకు ఆలయం కావాలి. మరి ఎలా ఉంది మన దేహం? ఎలా ఉంది? ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్, సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్, ఫేస్బుక్, వాట్సాప్, తర్వాత ఏంటో షార్ట్ రీల్స్ అంటారు, తర్వాత ఇంకా షార్ట్ వీడియోస్, స్నాప్చాట్, ఇవన్నీ చూస్తూ ఎటుపోతుంది మన శరీరం? ఆలోచించండి. ఎటుపోతుంది మన కోరికలు? ఇక్కడ ఎన్నో సైబర్ క్రైమ్స్, సైబర్ ఫ్రాడ్, తర్వాత శృంగారపు మరి చిత్రాలు చూస్తున్నాం. ఈ దేహాన్ని పవిత్రంగా ఉంచుకుంటున్నామా లేదా? మరి ఈ విధంగా పవిత్రమైనటువంటి దేవుడు మనలోనికి రావాలంటే ఇలా పాపంతో నిండి ఉన్నటువంటి శరీరాల్లోనికి వస్తాడా? రాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఆ మరియ తల్లి పవిత్రంగా ఉంది కాబట్టి దేవుడు ఆమె శరీరాన్ని నిర్మించుకున్నాడు కాబట్టి ఆ శరీరంలో ప్రవేశించాడు. ఆ శరీరాన్ని మరి మన శరీరం ద్వారా మనలోనికి వస్తున్నారు. ఈ మానవ జీవితంలో, మానవ సంఘంలో జన్మించారు. మరి ఆ ప్రభు నిన్ను నన్ను
తన శరీరంగా కావాలంటున్నారు. మరి మనం పవిత్ర శరీరం ఇద్దాం ప్రభువుకి. మనం మన యొక్క శరీరాల్ని ప్రభు ఆలయంగా మార్చుకుందాం. అంటే పవిత్రంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఈరోజు ఆ పాట వింటూ ఉన్నాను. గుణదల శిఖరిలో వెలసిన మాత, గుణగణములకు నిలయము నీవే, భక్తుల వృద్ధిలో మాతగా నిలచే, భక్తుల వృద్ధిలో మాతగా నిలచే, గుణదల మాత, సద్గుణ మాత. తట్టింది ఏంటి అంటే, దేవుని జన్మకు ద్వారము నీవే, అదేవిధంగా దేవుడు వసించు ఆలయం నీవే. రే సహోదరి సహోదరులారా, దేవుడు వసించు ఆలయం నీవే, మరే మాత కాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాడు ప్రభు, నేను నివసించే ఆలయం నీవే. ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకోవాలి. అంటే దానికి తగ్గట్టుగా పవిత్రంగా ఉండాలి. అప్పుడే ఆ ప్రభు మన యొక్క ఆలయాల్ని మన యొక్క దేహాల్ని, మన యొక్క జీవితాన్ని ఆశీర్వదిస్తారు. అదేవిధంగా ఆయన నివాసం ఏర్పరచుకుంటారు. ఆ శరీరం అంటే మన యొక్క జీవితం కేవలం మన శరీరమే కాదు, మన యొక్క జీవిత విధానం కూడా, ఇవన్నీ కూడా దేవుని ఆలయాలుగా మారాలి. దేవుడు పవిత్రమైనటువంటి దేవుడు మనలో జీవించాలి. అప్పుడే ఆ మరియ తల్లి మనందరినీ కూడా చూసి హర్షిస్తూ ఉంది. ఆమేన్.